ఇది వస్తుంది, స్కూల్ టైం అయిపోయింది. చిల్లకోడి 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 అల్లతినవాయ్ వీడి చూడలు వచ్చి రాగానే మైకులు కావాలి. వీడికి మైకులు ఉంటే చాలు, ఏది లేకుండా నడుస్తుంది. అన్నం తినవాయే. స్కూల్ టైం అయిపోయింది. నా కోడది ఏమేమి తిన్నదో, ఇది ఏమేమి తినలేదో ఏమో. ఓకే, స్నాక్స్ అయిపోయినాయి, అన్నం కూడా అయిపోయింది, అంతా అయిపోయింది, మంచిగా ఉంది. చూడలు ఒకసారి క్యారీ బ్యాగ్ ఇట్లుంటుంది మేదుతోని. రోజు ఒక్కసారి పిండాలి దీన్ని. వీడి స్కూల్ పోవడేమో కానీ నాకు పని ఎక్కువ అవుతుంది. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు ఆమని జిల్లా వ్లాగ్స్. మేదు హాయ్ చెప్పు. ఆమని జిల్లా వ్లాగ్స్ అంటాడు మా పొట్టాడు. సో విషయం ఏంది అంటే, ఈ మధ్య ఇస్మార్ట్ జోడీ షూటింగ్ అనేది కంటిన్యూస్గా అవుతుంది కాబట్టి అప్ అండ్ డౌన్స్ చాలా ఎక్కువైనాయి. చలిలో వెళ్ళడం రావడం చాలా సిక్ అయినా నేనైతే. అండ్ నాతో పాటు మా బుడ్డోడు కూడా మస్తు సిక్ అవుతాడు. మా మనీలో అయితే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన అయితే ఈరోజు ఇంకా మేమన్నా ఇంటికి వస్తున్నాం అయిపోతే, కానీ ఆయన అక్కడనే ఉండి మళ్ళీ వేరే షూటింగ్స్కి వెళ్ళడం, వెబ్ సిరీస్ నడుస్తుంది అది చేయడం, ఇట్లనే కంటిన్యూస్గా అవుతుంది. సో మేదు మనం ఈరోజు లడ్డు చేసుకుందామా? పెద్ద లడ్డు చేస్తుందాం అంటుండు. సరే. సో కాబట్టి ఈరోజైతే మేము హెల్దీ డ్రై ఫ్రూట్ లడ్డు చేయాలి అనుకుంటున్నాం. సో వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా రెడీ చేసి పెట్టుకున్నా. ఒకసారి గిట్ చూడు, నా హెయిర్ ఇదిగోండి గిట్లా అనగానే ఇగో ఎవరికి చెప్పాలి నా బాధలు అన్నట్టుంది. అయితే పెద్ద బాధ, పెద్ద సమస్య. అండ్ ఇప్పుడు నేను చేయబోయే లడ్డు హెయిర్ ఫాల్కి కూడా మంచి సొల్యూషన్. హెల్దీ లడ్డు చేయబోతున్నా. మంచి అమ్మకి జుట్టు ఎట్లు ఊడిపోతుంది, ఇంకా జుట్టు బెదిరి జుట్టు ఊచిపోదు కదా చెప్పు జుట్టుకి. ఒరే ఏంద్రా ఫస్ట్ హ్యాండ్ వాష్ ముఖ్యం కాబట్టి అసలే హెయిర్స్ని ముట్టుకున్నా. సో హ్యాండ్స్ అయితే ఫస్ట్ క్లీన్ చేసేసుకున్నా. ఇంకా స్టార్ట్. మన లడ్డూకు కావలసిన ఇంగ్రీడియంట్స్లో ఫస్ట్ అన్న వచ్చేసి నువ్వులు. నేను నువ్వులకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. ఎందుకంటే పిల్లలకి వేంపిన నువ్వులు డైలీ ఒక స్పూన్ అన్న తినిపించాలి అంటారు. ఆయన మనం కూడా తినాలి. ఇందులో క్యాన్సర్ని తగ్గించే మంచి ఔషధ గుణాలు ఉంటాయంట ఇందులో. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పల్లీలు. ఒక మెయిన్ ఐటమ్ అంటే బెల్లం ఇది. అండ్ బాదం, ఇది వచ్చేసి గసగసాలు. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి అయితే ఇదిగోండి చూడండి, పంప్కిన్ సీడ్స్ ఉన్నాయి ఇందులో, వాటర్ మిలన్ సీడ్స్ ఉన్నాయి, ఒక 2-3 టైప్స్ సీడ్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పుట్నాలు అందరికీ తెలుసు, గీ. అండ్ ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి ఖర్జూరా. ఇంకా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? సో ప్యాన్ అయితే హీట్ అయింది. ఇంకా ఫస్ట్ వన్ వచ్చేసి నేను పల్లీలు వేసుకుంటున్నా. సో మనం ఏది వేంపుకున్నా కానీ మన గ్యాస్ స్టవ్ అనేది ఎప్పుడు లో ఫ్లేమ్లోనే ఉండాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇందులో ఉన్న ప్రోటీన్స్ అవన్నీ అంతేం ఉండదు, అంత టేస్ట్ కూడా అసలు ఏమి ఉండదు. సో అందుకే కొంచెం టైం ఎక్కువ పడుతుంది, బట్ టేస్ట్ మాత్రం మంచిగా ఉంటుంది. మనం ఎంత మంచిగా వేపుతామో దాన్ని బట్టి టేస్ట్ ఎక్కువ ఉంటుంది. పచ్చి ఉన్నాయి అనుకో వేగకుండా అసలు స్మెల్ మొత్తం పచ్చి వస్తుంది. తింటుంటే కూడా అంత ఫ్లేవర్ ఏమి ఉండదు. సో కొంచెం టైం అయినా సరే మంచిగా నీట్గా మంచిగా చేసుకుందాం. సో పల్లీలు అయితే కథం వేగినాయి. నెక్స్ట్ బాదం వేపుతా. ఈ వేగేలోపు టైం పడుతుంది కాబట్టి పల్లీల పొట్టు తీసేసుకుందాం అంతలోపు. నాకైతే ఇప్పుడు కాలకుండా ఉండాలంటే ఇది పట్టుకుంటే బెస్ట్. ఇవి వేంపడానికి నాకు గంట అయ్యేలాగా ఉంది. ఇంకా బాదం కూడా అయిపోయింది. సీడ్స్, నిజంగా సీడ్స్ అయితే చాలా మంచిది, డైలీ నానబెట్టుకొని తినాలి. సో బాదం కూడా నేను ఇందులోనే కలిపేసిన. అన్నీ ఇందులో కలిపేసి మంచి చల్లారినాక మిక్సీ పట్టుకోవడమే. ఇంకా ఇందులో ద మెయిన్ ఇంగ్రీడియంట్ ఒకటి మీకు చూపించడం మర్చిపోయిన, అవిసె గింజలు, ఫ్లాక్సిమల్ సీడ్స్ అంటారు. ఇవి మన జుట్టుని పెరుగుదలలో చాలా హెల్ప్ అవుతాయి. ఈ సీడ్స్ మనం ఎర్లీ మార్నింగ్ ఇవి కొన్ని వేంపుకొని పెట్టుకొని
ఎర్లీ మార్నింగ్ మనం మొహం కడుక్కున్నాక వీటిని ఒక చెంచాడు కూడా మళ్ళీ ఎక్కువ తినొద్దు. డైలీ ఒక స్పూన్ తీసుకుంటే మాత్రం హెయిర్ ఫాల్ ఖచ్చితంగా తగ్గుతుందంట. అందుకే లడ్డూలలో కలిపేస్తున్నా, ఇంకా లడ్డూలలో కలిపేసి కూడా యాడ్ అయినట్టుంటాయి కదా అనేసి. నెక్స్ట్ వచ్చేసి గసగసాలు. ఎంతమంది గసగసాలని మీ డైలీ లైఫ్లో యూజ్ చేస్తారో కామెంట్ చేయండి. గసగసాలు ఇట్లా చిన్న ఉంటాయి, ఇదిగోండి. గసగసాలు అయితే చాలా హెల్దీ, మన నిజ జీవితంలో ఖచ్చితంగా వీటిని ఉపయోగించుకోవాలి. సో వీటిని మనం ఒకసారి పౌడర్ చేసి పెట్టుకున్నా కానీ మనం డైలీ యూజ్ చేసుకోవచ్చు. నిజంగా ఇవన్నీ వేంపింది ఒక ఎత్తు, ఇది ఒక్కటి ఒక ఎత్తు లాగా. ఇదైతే మంచి స్మెల్ వస్తుంది, నిజంగానే లడ్డు తింటున్న ఫ్లేవర్ వస్తుంది. చాలా స్పీడ్గా వేగిపోయినాయి ఇవి అయితే, జస్ట్ 1 minute కూడా పట్టలేదు వీటికి టైం. నెక్స్ట్ వచ్చేసి పుట్నాల ఫ్లేవర్ మంచిగా ఉంటుంది. ఇవి చాలా తక్కువ క్వాంటిటీ తీసుకుని అయితే కొన్ని తీసుకున్నా. ఇంకా ఇవి వేంపి ఇంకా మిగతా నువ్వులున్న వేంపడానికి ఇవన్నీ వేంపి మళ్ళీ అన్ని గ్రైండర్ పట్టి ఇవన్నీ లడ్డూలాగా వేయాలి. నిజంగా ఏదైనా తినాలనిపిస్తే చేసుకోవాలంటే భయం అవుతుంది, ఎందుకంటే దానికి చాలా టైం ప్రాసెస్ పడుతుంది కాబట్టి. అవును, కానీ ఒక విషయం చెప్పాలి మీతోని. మొన్న ఇస్మార్ట్ జోడీలో ఏమైందంటే ఎంటర్టైనింగ్ థీమ్ అని ఒకటి ఇచ్చిళ్ళు. ఫస్ట్ మాకు ఏది ఇచ్చిల్లంటే పుష్ప శ్రీవల్లి క్యారెక్టర్స్ ఇచ్చిళ్ళు, బట్ మాకేమో 1 అండ్ అమర్దీప్ అనే వాళ్ళకి పుష్ప 2 ఇచ్చిళ్ళు. సో ఇద్దరికి సేమ్ అవుతున్నాయి కదా అనేసి మాకైతే మళ్ళీ రాజా సినిమాలో సౌందర్య అండ్ అనిల్ గారికి వెంకటేష్ క్యారెక్టర్ ఇచ్చారు. అది అందులో మన సౌందర్య గారు ఒక పాట పాడుతుంది చూడండి, స్టేజ్ మీద పడిన అవి కూడా మీకు ఒక 2 లైన్లు వాడి వినిపిస్తా. కొంచెం ఏం అనుకోకుండా నా సాంగ్ విని భయపడద్దు. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలోని దురించి గతమంతా కదిలేలా, నా చూపుల దారులలో చిరుదివ్వెల వెలిగేలా, నా ఊపిరి ఊయలలో చిరునవ్వులు చిలికేలా, జ్ఞాపకాలే మై మరపు, జ్ఞాపకాలే మేల్కొలుపు, జ్ఞాపకాలే నిట్టూర్పు, జ్ఞాపకాలే ఓదార్పు. ఎట్లా అనిపించింది నా సాంగ్? నిజంగా మంచిగా వాడినా. అండ్ నిజం చెప్పాలంటే నాకైతే చిన్నప్పుడు సింగర్ కావాలని ఒక కళ ఉంటుండే. మస్తు పాటలు పాడేదాన్ని. స్కూల్లోనైతే అయితే గిన్నెలు గిలాసులు, గవర్నమెంట్ స్కూల్ అంటే ఎట్లుంటుంది, ఫస్ట్ వచ్చేళ్ళకి ఒక గ్లాసు ఒక గిన్నె. అండ్ నా పాట ఎట్లా అనిపించింది కింద కామెంట్ చేయండి. సో అన్ని ఇంగ్రీడియంట్స్ కంటే కూడా కొంచెం నువ్వులు అనేటివి ఎక్కువ వేసుకున్నాయి, ఎందుకంటే నువ్వులు చాలామంది చేదు ఉంటాయి అట్లా ఇట్లా అంటారు, కానీ నువ్వులు అయితే చాలా హెల్తీ. నేను ఇంతకుముందుకే చెప్పిన కదా, నువ్వులలో చాలా విటమిన్స్ ఉంటాయి. పిల్లలమైనా మనమైనా ఖచ్చితంగా డైలీ ఒక నువ్వుల లడ్డు అయితే ఖచ్చితంగా తినాలి. పామో పాడేసేవరో బిడ్డో ఇవన్నీ కింద పడ్డాయి అనుకో, చెయ్యికి కూడా దొరికాయి. వీళ్ళు వచ్చి ఎప్పుడు ఇవన్నీ కింద వారవుతారనే బాధనే నాకు ఎక్కువ ఉంది. వేంపుడు అయితే కంప్లీట్ అయిపోయింది. మొత్తం వేంపినాక ఇట్లా మిక్సీ చేస్తున్నా. అన్నీ చల్లారకుండా మిక్సీకి వేసినాం అనుకో. ఒకసారి నేను అట్లనే చేసిన, అట్లా వేసిన ఇమ్మీడియట్ నాకు మిక్సీలో ఉండే అవి ఉంటాయి చూడండి, ఇటు అటు షార్ప్గా అవి విరిగిపోయి మొత్తం పచ్చడి అయి బయటకు వచ్చినాయి. చల్లారే లోపు మన మీదగడ ఏం చేస్తున్నా చూద్దాం. సో పిల్లలకైతే నేను ఇప్పటికీ కూడా వితౌట్ షుగర్ పాలే తాగుతున్నాడు. అసలు నేను షుగర్ చాలా తక్కువ, మా ఇంట్లో అసలు ఉండదు షుగర్, చాయ్ పత్తా 2. కాబట్టి షుగర్ ప్లేస్లో ఖర్జూర బెల్లం యాడ్ చేస్తారు లడ్డూలలో. చాలామంది షుగర్ వేసి లడ్డూలు చేస్తారు, అంత వేసినా కానీ మనం అసలు షుగర్ వేసి చేస్తే అసలు ప్రయోజనమే ఉండదు. దానివల్ల ఇంకా హెల్దీ కంటే అన్హెల్దీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి నేనైతే ఖర్జూర నేను ఇస్తుంటే వీడేమో వేసుకుంటాడు పొట్టల, చిన్న పొట్టల. అండ్ ఖర్జూర కొంచెం బెల్లం యాడ్ చేస్తాం. ఏంద్రా లడ్డుకు రావి చూసిల్లా, నేను తీస్తుంటే నేనేమో గింజలు తీస్తుంటే వీడు నోట్లు వేసుకొని మంచిగా ఏంది అంటుండు. కొలకెత్తా మీద అదేంటిదిరా, అమెరికాలో తెచ్చిండా నాన్న? అదేంటిది అది? స్కూటీయా? వా బాగుంది నీ స్కూటీ, ఎక్కించుకుంటావా నన్ను? సో ఇవైతే చల్లారిపోయినాయి, ఇంకా మిక్సీ జార్లో వేసేసుకుంటున్నా కొన్ని.
ఎట్లుంది? బాగుందా చెప్పు. బాగుందట, వాడు రివ్యూ ఇస్తుండు మా బుడ్డోడు. నెయ్యి ఇట్లా పోసేసుకుంటున్నా నేనైతే. సో ఇంక ఇప్పుడు ఒక్కొక్కటి లడ్డు చేసుకుందాం. నేనైతే పైన కిస్మిస్లో బాదం పప్పులు అస్సలు పెట్టాను. నాకైతే అట్లా వచ్చింది తినాలనిపించదు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది కదా. ఎంత మంచిగా వచ్చిందో, సేమ్ నేతి సున్నుండలాగా అయిపోయింది. మంచి విటమిన్స్ లడ్డు రెడీ అయిపోయింది. లడ్డు అయితే మంచి స్మెల్ వస్తుంది నెయ్యి పోయగానే, అసలు సూపర్ ఉంది. ఇంత మంచిగా చేస్తే కదా వీటిని చూసే నాకు కడుపు నిండుతుంది. సో ఆఫీసు వాళ్ళ కోసమైతే, అన్న వాళ్ళ కోసమైతే టిఫిన్ డబ్బాలో పెడుతున్నా, వాళ్ళకి పంపిద్దామని కొన్ని. కానీ టేస్ట్ అయితే మంచిగా అయినాయి నిజంగా. అన్ని హెల్తీ ప్రోటీన్స్ అన్ని లడ్డులో ఉన్నాయి. మా ఊడికి అయితే మంచిగా నచ్చింది. ఆల్రెడీ 1-2 వేసేసిండ్రు పొట్టలో. అండ్ కొంతమంది మేదుతోనే ఫుల్ డే వ్లాగ్ చేయండి అని అడుగుతున్నారు కాబట్టి మేదుతోనే ఒకరోజు మొత్తం వ్లాగ్ అవుతుంది. నెక్స్ట్ వ్లాగ్ అదే. బాయ్ చెప్పు మేదు ఇంకా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఏమంటావు మేదు? కామెంట్ చేయండి. అట్లనే మా అమ్మ ఛానల్ని, అమ్మ ఛానల్ పేరు ఏంటిదే? అమ్మనిజీల వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.